భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఎం మహాసభ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాసాని ఐలేయులు పాల్గొన్నారు. ఇటీవల అమెరికా ఏజెన్సీ వెల్లడించిన ఆధని కుంభకోణం నేపథ్యంలో ఆధనిని అరెస్టు చేయాల్సిన బీజేపీ ప్రభుత్వం అతన్ని వెనుకసుకురావడం దారుణమన్నారు తమ్మినేని. లగచర్ల ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ఫార్మసిటీని ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి చెప్పినా దాన్ని అమలు పరచాలన్నారు. కరెంటు ఒప్పందాలు పొందేదానికోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన భారీ లంచాల కుంభకోణం బయటకు వచ్చింది. అమెరికన్ ఏజెన్సీ బయటపెట్టిన కుంభకోణం. కానీ ఇప్పటివరకు బీజేపీ పార్టీ కానీ ప్రధానమంత్రి మోడీ కానీ అదానిని వెనకేసి రావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధపడలేదు. ఇది దేశానికి అవమానకరం. పైగా వాళ్ళు అదాని జోలికి రావడం, అదానిని విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించడం, భారతదేశ అభివృద్ధిని కించపరచడం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఈ అదాని ఈ రకంగా బదనాం కావడం, అక్కడ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దాని మీద జేపీసీ వేయాలని డిమాండ్ చేయడం నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ 100 కోట్ల విరాళాన్ని నిరాకరిస్తున్నాం, మేము అది వాపసిస్తున్నామని చెప్పడం చాలా మంచి విషయం. దానికి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్పచ్చు. కానీ అదే సమయంలో నా ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, 100 కోట్లు ఆయన ఇచ్చిన విరాళం తిరస్కరించారు సరే, కానీ ఈ మధ్యకాలంలో పెట్టుబడిదారులతో జరిపిన సమావేశంలో దావోస్లో ఇదే అదానీతో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు తీసుకురావడానికి ఒప్పందాలు జరిగినాయి. అది ఘనంగా ప్రకటించారు. మరి వాటి సంగతి ఏంటి, ఆ వివరాలు ఏంటి, ఆ 12,000 కోట్లు దేనికోసం వచ్చినాయి, మరి దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయాలి కదా. అట్లాంటి అదాని పెట్టుబడులు మనకు అవసరమా? కాబట్టి వాటి విషయంలో పునరాలోచించాలి.